ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర నామ శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ఈ 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఆ యొక్క శుభ ఫలితాలు ఏమిటి, శుభయోగాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. జాతకాల గురించి, పొంతనల గురించి మీరు నాకు కాల్ చేయొచ్చు క్రింది నెంబర్లో. అదేవిధంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17వ సంవత్సరంలో అడుగుపెట్టి అప్పుడే 6 నెలలు గడిచిపోయి 18వ సంవత్సరంలో అడుగుపెట్టి పెట్టబోతున్నాము. అందువలన మీ పిల్లలకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ పెళ్లి సంబంధాల కోసం అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరం 2025లో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని, 12 నెలలు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మరి చూసినట్లయితే కనుక జనవరి నెలలో అన్ని రంగాల వారికి కూడా శుభం అనేది మాత్రం చేకూరుతుంది. ఏ రంగంలో, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా కూడా జనవరి నెలంతా కూడా చక్కగా సజావుగా ఆనందంగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ శుభాలు, వివాహం కాని వారికి వివాహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది జనవరి మాసంలో జరిగేటటువంటి ప్రక్రియ. తర్వాత తదుపరి ఫిబ్రవరి నెలకొస్తులోకి తర్వాత భూములు కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయండో మేషరాశి వారు. సంతోషం, భూములు కొనే అవకాశం ఉంది. మంచి అవకాశాలు వస్తాయి మీకు. అన్ని విధాలా కూడా డబ్బు సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక ఫలాలు, శుభకార్యాలు చేయటం మాఘమాసంలో మీకు తిరుగులేదు అని చెప్పొచ్చు. ఇక మార్చి నెలకొస్తుల్లోకి స్థాన చలనం రాసిపెట్టింది. ఆ స్థాన చలనం ఎక్కడికి అంటే కనుక మీకు అనుకూలమైనటువంటి స్థాన చలనమే. అది మీరు అనుకున్నటువంటి ప్లేస్కే మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. ఇంటా బయట కూడా మంచి కీర్తి ప్రతిష్టలతో శుభకార్యాలు పూర్తి చేస్తారు, ఆనందంగా ఉంటారు మార్చి నెలలో. ఇక ఏప్రిల్ నెలలో కొన్ని అవకాశాలు వస్తాయి. వాటిల్లో మీరు అంటే ఏమిటంటే అవి ఒప్పుకుంటే మీరు మోసపోయి నష్టపోయే కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్ నెల మాత్రం కొంచెం బీ కేర్ఫుల్. అవకాశాలు ఉన్నాయి కానీ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. ఇక మే మాసానికి వెళ్ళిపోతున్నాం. తదుపరి కొంచెం భయం అనేది ఉంటుంది. ఎంత కృషి చేసినా, ఎంత ఆ కృషికి ప్రాధాన్యత ఇచ్చినా కూడా చిన్న భయం అనేది, అంటే ఏమిటి, అంత క్రితం ఎదురైన మోసం చేసేటటువంటి వాళ్ళ వైపు ఉన్నటువంటి భయాలు ఇంకా మీకు పోవన్నమాట. అందుకని ఇంకా జాగ్రత్తలోనే ఉంటారు. అయితే ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, వాహనాలు నడిపేటప్పుడు కానీ మే నెలలో జాగ్రత్తగా ఉండండి. ఇక జూన్ నెలకు వస్తే కనుక మళ్ళీ ట్రాన్స్ఫర్లు కాని వాళ్ళకి తదుపరి కార్యక్రమంగా మరలా కొంతమందికి ట్రాన్స్ఫర్లు చేసేటటువంటి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఆర్థికంగా అంటే ఈ యొక్క జూన్ నెలలో ఆర్థికంగా కానీ, అనారోగ్యపరంగా కానీ కొన్ని విషయాలని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసి పరిష్కరించుకునే కేపబిలిటీ మీకు ఉంటుంది. ఏం పర్వాలేదు. తీసుకునే నిర్ణయాలు మీరు తీసుకున్న, అంటే మీ నిర్ణయం మీరే తీసుకోండి. తప్పనిసరిగా అది సఫలీకృతం అవుతుంది. అది జూన్ మాసంలో. ఇక జూలై నెలకు వస్తుల్లోకి వృత్తి ఉద్యోగాలందు ఆశించినవి పొందుతారు. అంటే వృత్తుల్లో కొంచెం పదోన్నతి కానీ, లేకపోతే జీతం హైక్ అవ్వడం కానీ, అదేవిధంగా మనకి ఉద్యోగాల్లో కూడా అదే విధంగా ఉంటుంది. అదే వ్యాపారంలో కూడా మీరు స్వయంగా తీసుకునే నిర్ణయాలు సక్సెస్ జూలై నెలలో ఈ విధంగా ఉంది. ఇక ఆగస్టు నెలలో చూసినట్లయితే ఆదాయం బాగుంది. నమ్మకం, గౌరవం వంటివి సంఘంలో పెరిగి కీర్తి ప్రతిష్టలు ఇనుమడించి సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగుతారు. ఇక సెప్టెంబర్ మాసానికి వచ్చే వస్తువుల్లోకి కాస్తంత ఖర్చులు ఎక్కువైపోయి ఇంట్లో కానీ, బయట కానీ చిన్న
కోపం, చిన్న చిరాకు, పరాకు ఆ విధంగా ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంచెం వివాహాలైతే గనక సంబంధాలైతే కుదురుతాయి సెప్టెంబర్ నెలలో. వివాహానికి ఓకే అనుకుంటారు. మాట ముచ్చట్లు జరగడానికి సరే వచ్చే నెలలో అన్నీ కూడా ఓకే చేసుకుందాం అనే విధానాలు మాత్రం తీసుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత సంతానంలో మీ సంతానంలో ఒకరికి బ్రహ్మాండమైన జాబ్ వస్తుంది. అది సెప్టెంబర్ నెల. ఇక అక్టోబర్ కొస్తుల్లోకి తదుపరి ఎవరితోటి కూడానండి డిస్కషన్స్ పెట్టకండి. వాదోపవాదాలకు పెడితే మనకి కొంచెము అంటే ఏంటంటే గనక వాగ్వివాదాల వల్ల మనమే నష్టపోయేటటువంటి ప్రక్రియ కనపడుతుంది. అందువల్ల అక్టోబర్ నెలలో ఆ విధానంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఎప్పుడు కూడా మీ డిసిప్లినే మీకు శ్రీరామ రక్ష. మేషరాశి వారికి చక్కని డిసిప్లిన్ ఉంటుంది. అది మీకు శ్రీరామ రక్షగా కవచంలా కాపాడుతూ ఉంటుంది. ఇహ ఇంటా బయట కూడా నిష్ఠూరాలతో స్టార్ట్ అవుతుంది నవంబర్ నెల. ఇంట్లోని కూడా బయట కూడా ఏమిటి ఈ పని చేస్తానన్నావు చేయలేదు, లేకపోతే మాకు ఇది చేసి పెడతానన్నారు, మీరు పలానా చోటు ఉన్నారు కదా, మంచి ఉద్యోగంలో ఉన్నారు కదా, మంచి వ్యాపారంలో ఉన్నారు కదా, వృత్తుల్లో ఉన్నారు కదా అని మన బంధుమిత్రులే మనకి కొంచెం నిందలు నిష్ఠూరాలు చేసేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. ఇహ ఆరోగ్య విషయంలోని ఆర్థికంగా కూడా నవంబర్ నెలలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇహ డిసెంబర్ నెలకొస్తుల్లోకి మీరు తీసుకున్న స్వయం నిర్ణయం వలన ఆదాయ వనరులు పెరుగుతాయి. కుటుంబంలోని బయట కూడా గౌరవం, మర్యాద సంఘంలో కూడా పెరిగి అన్ని విధాలా మీకు ఇంకా 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 ఎదుగుదల అనేది బ్రహ్మాండంగా ఉందని డిసెంబర్ నెలలో చెప్పుకోవచ్చు. ఆరోగ్యంలో కూడా చాలా మంచి మార్పులు వస్తాయి. ఈ విధంగా చూసినట్లయితే కనుక ఈ సంవత్సరంలో మేషరాశి వారికి అన్ని విధాలా కూడా అదృష్ట యోగాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారం కావడానికి చాలా చక్కనైనటువంటి పరిస్థితులు గోచారరీత్యా కనిపిస్తున్నాయి. అందువలన ఏ విధంగానే కూడా మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, భయం వద్దు. అన్ని విధాలా కూడా మీరు ప్రతి విషయంలోని కూడా ముందంజే వేస్తారు. కొన్ని కొన్ని చికాకులు వచ్చినప్పుడు మాత్రం ఆయా నెలల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, నోట్ చేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఆ విధంగా ఉన్నట్లయితే కనుక మేషరాశి వారికి తిరుగులేదు. చాలా సంతోషంగా ఆయురారోగ్యాలతో పిల్ల పాపలతో చక్కని సంతానంతో మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా సర్వకామ్యాలు తీర్చిదిద్దేటటువంటి అమ్మవారిని సేవించండి, పూజించండి. ప్రతిరోజు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని రోజు అనుకుంటూ ఉండండి 365 రోజులు. అదే కాకుండా విష్ణు సహస్రనామం రోజు వినండి, పారాయణ చెయ్యండి. ఎవరికైనా పేదవాళ్ళకి మీకు కలిసి వచ్చేటటువంటి రోజు ఆదివారం కాబట్టి 1వ నెంబర్ కూడా మీకు మంచిగా ఉంటుంది. అందువల్ల ఆ రోజు నాడు తప్పనిసరిగా పేదవాళ్ళకి కడుపు నిండా వీలైనప్పుడల్లా భోజనం పెడుతూ ఉండండి. వస్త్రదానం చేయండి, దుప్పటి దానం చేయండి. ఏదైనప్పటికీ కూడా వితరణ అనేది మీ చేతిలో ఉన్నప్పుడు టక్కన ఇచ్చేస్తూ ఉంటే అది 10ంతలు పెరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మీ భాగ్యలక్ష్మి.